ఇప్పుడు 'అలీ' గారు అనంగానే హ్మ్. లాస్ట్ 5 ఇయర్స్ నుంచి సినిమాలు చేసుకుంటుంటారు. ఆయన అసలు అద్భుతమైన నటుడు. చాలా మంచి మనిషి. కామెడీ టైమింగ్ గాని, ఆయన యాక్టింగ్ టైం గురించి మనం అసలు ఎప్పుడు మాట్లాడే పని లేదు. కానీ అనుకోని కారణాల వల్ల కొంచెం ఈ పొలిటికల్ ఎజెండా ఉన్న ప్రతి మనిషికి ప్లస్, మైనస్ 2 ఉంటాయి. ఇప్పుడు ఆయన్ని తీసుకొచ్చి ఆ! మీరు ఈ పాట చేయాలనే ఐడియా ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన్ని అంత యాక్సెప్ట్ చేస్తారని మీకు ఎలా అనిపించింది సార్? ఇక్కడ 'అలీ' గారిని ప్రజలకు తెలిసిన 'అలీ' గారు ఒక్కరు కామెడియన్. హ్మ్. నేను పర్సనల్‌గా అబ్జర్వ్ చేస్తే ఈజ్ ఎ ఫ్యామిలీ మ్యాన్. సూపర్. కరెక్ట్. ఆయన కూతుర్ని గానీ, తల్లిని గానీ, తల్లి అంటే ఎంత ప్రేమో నేను నిజంగా చాలా తక్కువ ఫ్రెండ్స్ చూశాను. చాలా నేను ప్రేమ. ఇన్‌ఫాక్ట్ తల్లి ప్రేమలో ఎవరికి ఎక్కువ మార్కులేస్తారంటే నేనేసుకోను. ఆయనకే ఇస్తాను. కాళ్ళొత్తాడు సార్ ఇంటికెళ్ళి. నేను ఇంటికెళ్ళి ఆయన ఫ్రాంక్‌గా చెప్పాలంటే ఫ్యామిలీ మ్యాన్. అతను కష్టపడి ఫ్యామిలీనే సెట్ చేశాడు. ఆ! ఈరోజు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ బాగున్నారంటే కారణం అతనే. అతనే. అతనొక్కడే ఒక ఐదుగురిని మొత్తాన్ని ఎంత అసలు నా సంఖ్య వద్దు. సంఖ్య చాలా ఉంటుంది. ఆయనకే తెలుసు అది మనం పడితే. ఆయన ఫ్యామిలీ మ్యాటర్స్‌లోకి మనం వెళ్ళలేం. బట్ ఆయన గురించి చెప్తున్నా ఏంటంటే, ఆయనకున్న ఇంట్రెస్ట్ టువర్డ్స్ అంటే అసలు ఆడోళ్ళకి ఎంత మర్యాద ఇయ్యాలి, ఎలా ఉండాలి, ఎలా ఉంటాడు. మళ్ళీ సెట్స్‌లో ఉన్న హీరోయిన్స్‌ని హ్మ్. కొద్దిగా పెద్దవాళ్ళని ఎలా అని అక్క అని పిలిచేస్తాడు. అవును. అక్క అంటాడు. సో, ఆయన నేచర్ చూసి ఆయనకి పాట వినిపించా. అలీ గారు ఈ పాట వినండి. ఆయన ఫస్ట్ డే అడిగాడు. ఎలా చేద్దాం అనుకున్నా. ఎలా అయింది మీతోనే చేద్దాం అన్నా. ఆ! ఆయనకు తెలీదు. తెలీదు. ఆయన చేస్తున్నారు తెలీదు. తెలీదు. తర్వాత అన్నా మీరు ముస్లిం, నేను హిందూ. మధ్యలో ఇంకో క్రిస్టియన్ కూడా యాడ్ చేద్దాం. ఈ ముగ్గురు ఎలాగంటే మీరే 3 డ్రెస్సులలో. ఆ! సూపర్. సో, అదే చూడగానే ఆ ఫీల్ ఆయన చెప్పటం కులం ఏదైనా, మతం ఏదైనా, ప్రాంతం ఏదైనా ఆడదాన్ని కాపాడుకుందాం అనే మాట. అదే ఆయన ఇంకోటి ఏంటంటే ఆయన దగ్గర ఉన్న గొప్పతనం మనం ఏ లిరిక్ అన్న లైన్, ఏ డైలాగ్ అనియండి దాన్ని ఆయన ఇన్‌సైడ్‌లో నుండి వస్తది. హ్మ్. చాలామంది ఇక్కడ నుండి వస్తది. అవును. గుండెల్లో నుంచి చేస్తాడు ఆయన. కొందరికి గొంతులో నుండి కిందికి వెళ్ళదు. ఈయన గొంతులో నుండి తప్పితే బయటికి రాదు. నిజమే. తేడా. అవును.